గతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నా ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలంటే స్థలం లేని పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా అందరికీ కేటాయించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు కేటాయించడంతో పాటు ఆక్రమణల క్రమబద్దీకరణ జరిగిందని తెలిపింది. నిజాం నవాబు ప్రభుత్వానికి వేల ఎకరాల భూములను అప్పగించారని గుర్తు చేసింది. గైరాన్ భూములను కమ్యూనిటీ అవసరాలకు భూములను కేటాయించారన్న కోర్టు బందెలదొడ్డి నిర్మాణం గ్రామ కమ్యూనిటీ అవసరాలకు భూమి ఉండేదని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ భూమి అన్నదే లేకుండా పోయిందని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన పేదలకు భూములు స్థలాలు కేటాయించాల్సి ఉన్నా అందుకు విరుద్దంగా అడ్డగోలుగా ఉన్నవారికే కేటాయింపులు జరిగాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివక్షపూరితంగా భూ కేటాయింపులు జరగడంతో ఇప్పుడు ఏమీ మిగలలేదని ఆక్షేపించింది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం అంతారంలో సర్వే నంబర్ 3282లో హేచరీ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించాలన్న వినతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎండీ ఖలీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2022లో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించినా ప్రభుత్వానికి పంపలేదన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి భూ కేటాయింపు కోసం జీవో 571 కింద మార్గదర్శకాలు జారీ అయ్యాయని వాటి ప్రకారం వినతి పత్రంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి ఏ ప్రాతిపదికన భూమిని కేటాయించాలని ప్రశ్నించారు. హేచరీ నిర్మాణంతో ప్రజలకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వివరణ తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు. ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.